పాకిస్తాన్ మీద కాదు. కానీ పాకిస్తాన్ ఎప్పుడు మాకు ఉగ్రవాదులతో సంబంధం లేదు, ఉగ్రవాదాలు మా దేశంలో లేరని చెప్పేసి ఈ రోజున ఆ ఉగ్రవాదుల భౌతిక కాయాలకి పాకిస్తాన్ నివాళులు అర్పించిందంటే సైనిక లాంఛనాలతో వాళ్ళ యొక్క ఉగ్రవాదులకు వాళ్ళకి సంబంధం ఏంటో అని చెప్పేసి ఈ రోజు తేటతెల్లం అయింది. ఆ రోజు పహల్గాంలో కులపరంగా కొంతమందిని వేరు చేసి మహిళలు అని చెప్పేసి మహిళల శక్తిని తక్కువగా అంచనా వేశారు. ఈ రోజు ఆ మహిళా సోదరిమణులే ఈ రోజున పహల్గాంలో ఉగ్రదాడి చేశారంటే మహిళ యొక్క గొప్పతనం చెప్పక తప్పదు. అది కాకుండా వాళ్ళు కులాల పరంగా చూశారు, కానీ అందులో ఆ ముస్లిం స్త్రీ కూడా వెళ్ళి బాంబులేసి వచ్చిందంటే భారతదేశం యొక్క లౌకికవాదం చెప్పగా తప్పదు. భారతదేశం కుల మతాలకి అతీతంగా ఏకైక దేశం భారతదేశం. ఈ దాడి ఉగ్రవాదులపై కానీ పాకిస్తాన్ కాదని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా గుర్తించాయి కాబట్టి మనకి ఈ రోజున అన్ని దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఉగ్రవాదం అంతమయ్యే వరకు పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆపరేషన్ సింధూర్ 2 కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కృతజ్ఞతలు తెలుపుతూ మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామండి. మనం అనుకోకుండా రాత్రి యుద్ధం ప్రకటించడం కూడా జరిగింది పాకిస్తాన్ ఇండియాకి. అదేవిధంగా సింధూర్ 2 కూడా విజయం సాధించి మన భారతదేశం ప్రపంచ పటంలో సగౌరవంగా ఉండాలని కోరుకుంటూ దీన్ని ఏర్పాటు చేశామండి. దీని గురించి పెద్దలు 2 నిమిషాలు మాట్లాడతారు ఒక్కొక్కరు అని కోరుకుంటున్నానండి. ముందుగా వీరభద్ర మేష్ గారు 2 నిమిషాలు మాట్లాడుకుని కోరుతున్నామండి. మన అందరూ తరపు ఆర్మీ అర్ధరాత్రి దారి తెలీదు, ఈశాలా తెలియదు, అలాంటి పరిస్థితుల్లో మనందరి కోసం మన ఆర్మీ అంత త్యాగం చేసి మనల్ని కాపాడుతుందంటే నిజంగా వండర్ఫుల్. వారికి మన అందరి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం. అనంతరా సైన్యానికి జై జై జవాన్, జై జై జవాన్, జై జవాన్, జై జై జవాన్, భారత మాతాకి జై, భారత మాతాకి జై. మనం మన పాకిస్తాన్ అన్నది వాడి దేశం మానేసాడు, ఇతర దేశాన్ని నడిపిస్తూ మొదలెట్టాడు. అందుకని ఏమంటున్నాడంటే వాళ్ళ మంచి నిర్ణయం తీసుకొని ఈ టెర్రరిజాన్ని అణగదొక్కడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసింది. ఎన్నోసార్లు గమ్మున చెప్పింది కూడా. కానీ ఎవరైనా పాకిస్తాన్ దానికి సపోర్ట్ చేసుకుంటూ మన మంచి దేశాల మీద దేశాల మీద ఎన్నో దండయాత్రలు చేపించి ఎంతో నాశనం చేపించేసి ఎన్నో రకాలుగా నష్టం కలిగించిన ఆఖరి తరుణంలో మన ప్రధానమంత్రి ఈ ముఖ్య ఉద్దేశం తీసుకొని వాళ్ళ మీద తిరగబడడానికి ప్రారంభించారు. ఆ తిరుగుబాటు మన సక్సెస్కి కారణమని చెప్పేసి మనం తెలియజేస్తూ భారత మాతకి జై అని చెప్పి మహిళా ప్రెసిడెంట్ గారిని మాట్లాడాలని కోరుతున్నామండి. సక్సెస్ అయినందుకు మనం ఈ మీట్ ఏర్పాటు చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నైట్ యాక్చువల్లీ వార్ డిక్లేర్ చేశారు. ఇది ఆపరేషన్ సింధూర్ దాంట్లో ముఖ్యంగా 2 మహిళలు పాల్గొన్నారు. అది చాలా ఆనందదాయకం. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్ మహిళలో ఒక భారతమాత ఆ తెగుని ఎప్పుడైతే ప్రదర్శించాలో అప్పుడు ప్రదర్శిస్తారు. అది మనం ప్రదర్శించాము, చూపించాము. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఆపరేషన్ ని లీడ్ చేసిన 2 మహిళలు కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. నెక్స్ట్ నైట్ ఆపరేషన్ 2 అదే సింధూర్ 2 కూడా స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే కొంతమంది మన పాకిస్తాన్ ఎలా ఉందంటే మనకి ఇప్పుడు దాకా తెలీదు, ఏమి మాకు ఉగ్రవాదులతో ఏమి లేదని వెనకాల ముసుగులో ఉంది. ఆ ముసుగు ఒకేసారి తీసేసింది అనమాట. ఏంటంటే మనం ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళు మన మంచిదనాన్ని చేతకానితనంగా చేశారు. మోడీ గారు చాలా చాలా మంచి ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నారు. ఎందుకంటే అది ఇనిషియల్ గా వాళ్ళ మీద ఉగ్రవాదుల మీద దాడి చేసినా సరే ఆ గవర్నమెంట్ ఆ ఉగ్రవాదులను కూడా కాపు కాస్తూ వాళ్ళకి వైద్యం చేస్తూ వాళ్ళ ఫ్లాగ్ వాళ్ళ మీద కప్పుతూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ మోడీ గారిని చంపుతాం. మసూద్ అన్న వాడు ఇంకా చావలేదు, వాడు చస్తే గానీ కొంచెం అయినా కొంతవరకు ఉగ్రవాది కొంతకాలం మాసిపోతుంది. సో అందుకని చెప్పేసి ఆయన కూడా త్వరగా ఎక్స్పైర్ అయిపోవాలని పాకిస్తాన్ నుంచి మనం ఘనంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.
పాకిస్తాన్ 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 డౌన్ డౌన్ జగదీష్ గారు మాట మాట కాసేపు ఇటు తిరిగిదాం కాసేపు ఇటు తిరిగిదాం ఏప్రిల్ 22 చాలా బాధాకరమైన ఒక రోజు. మన ప్రజల పహల్గాంలో ఏదో టూరిస్ట్ బస్సు అంటే ఎవరో టెర్రరిస్ట్ పేరుతో 26 మందిని సందేశారు. 15 రోజులు ఆగింది. ఏంటి ఎవరో టెర్రరిస్ట్ వస్తున్నారు, సింపుల్గా వెళ్ళిపోయారు. మనం ఏం చేయలేదని ప్రతి చేయడం జరిగింది. మరి మనందరికీ కూడా సపోర్ట్ గా నిలిచిన అమెరికా కానివ్వండి, అదేవిధంగా రష్యా కానివ్వండి, వారికి కూడా మనం తప్పకుండా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఈ మిలిటరీ కార్యక్రమంలో పాల్గొన్న మిలిటరీ వారికి మనం సంఘీభావం తెలుపుతూ, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా, దేశానికి, రాష్ట్రానికి, అదేవిధంగా మన ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, వారందరికీ కూడా మన తరపున, మన స్టేడియం తరపున, మన దేశం తరపున, మన రాష్ట్రం తరపున వారందరికీ మనం సంఘీభావం తెలుపుతూ మనందరూ కూడా భారత్ మాతాకి భారత్ మాతాకి ఉన్నామంటే కారణం మనం, మన సైన్యం, మన నాయకత్వం, మన దేశం, మన ప్రజల అభిప్రాయాల ప్రకారంగా ఉండడం కారణం. అంచేత ఎప్పుడు కూడా మన సైన్యానికి అండగా ఉందామని నా కోరిక. మన అక్బర్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం ఇంత సంతోషంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే, నిన్న పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా సరే వాటన్నిటిని కూడా మన సైన్యం తిప్పికొట్టగలిగింది. ఒక్కటి కూడా మన దేశాన్ని తాకలేకపోయింది. మరి ఆ విధంగా మన ఇండియన్ ఆర్మీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వారిని ఉప్పు తిప్పలు పెట్టి వాళ్ళ ఆర్మీని, వాళ్ళ యొక్క టెర్రరిస్టు స్థావర చర్యకు ప్రతీకారంగా మాస్టర్ మీరు మాట్లాడారు, మాట్లాడకండి, వినపట్లేదు. మన సైన్యులు ఏరారంగా ఎవరు సాధించారు. ఆ విజయానికి సింపుల్ గా వాళ్ళకి సెల్యూట్ అనే కార్యక్రమం చేస్తున్నారు భారతదేశాలందరూ. అలాగే ఈ సింధూర్ అనే రెండో ఆపరేషన్ 2 కూడా బిగిన్ అవుతుంది. దాంట్లో కూడా అందరూ కూడా భారతీయులు అందరూ కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ సహకరించి పాకిస్తాన్ మీద ఇంతకు లోగడ 4 విజయాలు సాధించి ఉన్న భారతదేశం దీంట్లో కూడా ఘన విజయం సాధిస్తుందని మనం అందరూ ఐక్యతగా సాటి చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి, గౌరవ అధ్యక్షులు అక్బర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కూడా 15 రోజుల నుంచి గమనిస్తూ వస్తుంది ఏం చేస్తున్నారో అని. వాళ్ళు అనుకోకుండా బుధవారం మిడ్ నైట్ అంటే ఇయర్లీ అవర్స్ ఆఫ్ వెడ్నెస్డే 12:30 to 1:30 కరెక్ట్గా వాళ్ళ బేస్ 4 బేస్ ఏమో పాకిస్తాన్లో, 5 బేస్ పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్లో మన ఆర్మీ అండ్ తర్వాత వీళ్ళు ఎయిర్ ఫోర్స్ కూడా వెళ్ళి వాళ్ళు చక్కగా సింధూర్ అనే ఆపరేషన్లో సక్సెస్ చేసి మన వాళ్ళకి మేము ఉన్నాం. ఇండియా అంటే సామాన్య కాదు, ఎవరో వచ్చి ఏదో చేసేస్తే మేము ఖాళీగా ఉండం. మేము ఎప్పుడు ఎలా చెయ్యాలో అని గుర్తుపెట్టుకుని చేస్తామని నిరూపించారు. ఇండియా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్స్ అని ఒకసారి మళ్ళీ మన మోడీ గవర్నమెంట్ నిరూపణ చేస్తుంది. భారత్ మాతాకి భారత్ మాతా. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.